నిజామాబాద్ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న చెరిపల్లి శ్రీనివాసులు పదవి విరమణ మహోత్సవం శుక్రవారం పాఠశాలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులుగా పనిచేయడం వృత్తి కాదని, మహోత్తర బాధ్యతని అన్నారు. దేశానికి ఎంతో మంది గొప్ప వాళ్లను అందించిన ఘనత ఉపాధ్యాయునికే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఉపాధ్యాయులు చేస్తున్న పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, అల్లంపల్లి నరసింహ, PRTU నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్లున్న అన్ని పోస్టుల కల్లా గౌరవమైన పోస్టు ఉపాధ్యాయుల పోస్టు. ఎందుకంటే మరి ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు తమ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినందుకు ఈ పాఠశాలకు తనవంతుగా కొండయ్య గారు ఎస్ఏ తెలుగు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి ఉద్యోగ విరమణ సందర్భంగా చిరు సత్కారం. కొండయ్య గారు ఎస్ఏ తెలుగు, తర్వాత అంజయ్య గారు ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సామల ధాత్రి సంతసముందే పుణ్యదినం శారద నీరజ శ్యామల ధాత్రి సంతసముందే పుణ్యదినం. ఓ పంతులయ్యా మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, కరిగేటి సుత్తముక్కవైనావయ్యా, వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా, కరిగేటి సుత్తముక్కవైనావయ్యా, వెలిగేటి ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి గతంలో 58 సంవత్సరాలు ఉన్నప్పుడు 58 సంవత్సరాలు వాళ్ళకు పూర్తి వయసు ఏర్పడ్డది. ఆ తర్వాత 61 సంవత్సరానికి పూర్తి 3 సంవత్సరాలు పెంచింది. కాబట్టి ఈనాడు 61 సంవత్సరాల వయసు ఉద్యోగం ఎక్కినటువంటి కాదు, వాళ్ళ వయసు పుట్టినరోజు కాంచి 61 సంవత్సరం పూర్తి అయిన రోజుకు వాళ్ళు దిగిపోయే విధంగా ఉండదు. మరి చేరిపల్లి శ్రీనివాస్ గారు దేవరకొండ ప్రాంత వాసి అయినా కూడా ఒక్క మంచి ఎంతో మంది వేల మంది విద్యార్థులని మరి చాలా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది మరి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఈనాడు ఉద్యోగ విరమణ వంతులు. మరి చాలా మరి సీనన్న గారి బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ బాలుర ఉన్నత పాఠశాల ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తులు అనేక మంది ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ యొక్క జడ్పీ హై స్కూల్ ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఆనాడు దేవరకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటి, తర్వాత గర్ల్స్ హై స్కూల్ ఒకటి, నాకు తెలిసి కాలేజ్ ఒకటి, గౌడ్ కాలేజ్ స్కూల్ అనుకుంటాం జయపాడి గారి దగ్గర, తర్వాత ఎంపీ హై స్కూల్, ఇవే పెద్ద స్కూల్స్ అన్నీ ఉండే. ఈ స్కూల్లో అనేక మంది ఇవాళ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అందించినటువంటి
ఈ పాఠశాలలో మరి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యేటువంటి గొప్ప అవకాశం సీనన్నకు వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర మిత్రులందరూ కూడా వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి విద్యా విధానంలో మార్పు రావాలని మరి ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పట్ల మీరు కనబరుస్తున్నటువంటి శ్రద్ధకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు బేరీ చేసుకు మరి చాలా స్కూల్లో మూతపడేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో చాలా స్కూల్లో నేను ఈ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తున్నాను. అటువంటి సందర్భంలో పోయినసారి 20 మంది నిన్న ఉదయం పొద్దున్న ఎవరో వచ్చినారు నా దగ్గరికి. పోయినసారి 20 మంది పిల్లలు ఉండేసారి ఈసారి మా స్కూల్లో 60 మంది అయినని చెప్తున్నారు. సంతోషం అట్లా ఎందుకంటే దానికి ఒకటే కారణం, తల్లిదండ్రులు పిల్లల యొక్క వాళ్ళ భవిష్యత్తు కొరవని ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న సందర్భంలో అదొక మగ్గు అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ఆ పిల్లలు చాలా గొప్పవాడే అయిపోయారు. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాల వైపు కూడా తల్లిదండ్రులుగా మనసు మార్చేటువంటి అవకాశాన్ని ఉపాధ్యాయులందరూ కూడా తీసుకొని మీ పాఠశాల విద్యార్థులను పెంచుతున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ ప్రభుత్వం కూడా